బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో అనేక పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి. ఇందులో ప్రతి ప్రాచీనమైన ఆలయం దాదాపు 800 సంవత్సరాల కిందట నిర్మితమైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ప్రత్యేకమైనదిగా వెలుగొందుతుంది. ఆ కాలంలో మాల్యాల వంశవారు తమ ఇలవేల్పు శ్రీకృష్ణుణ్ణి కొలిచేవారట. అయితే వారి ధాన్యాగారాల్లో ధాన్యం నిల్వలు ఉంచిన సమయంలో మువ్వల సప్పుడు వినిపించేదంట. ఓ రోజు రాత్రి కుటుంబ పెద్ద కలలో శ్రీకృష్ణుడు కనిపించి ధాన్యాగారంలో వెలిశాను అని చెప్పి కన్నుమరుగు అయ్యాడంట. దీంతో ధాన్యాగారం తెరిచి చూసిన వారికి కృష్ణ పరమాత్ముడు సాక్షాత్కరించాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ సమయంలోనే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని ప్రతిష్ఠించి ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. ఇక్కడ ఈ ఆలయ చరిత్ర తీసుకుంటే సుమారు 800 సంవత్సరాల కిందట గోపాలుడు అని చెప్పేసి ఈ ప్రాంగణం అంతా కూడా ఆవులతో నిండిపోయి ఉండేది, ధాన్యంతో నిండిపోయి ఉండేది. అక్కడ గోపాల్ అని చెప్పేసి పాలికాపు ఉండేవాడు. ఆ పాలికాపు ఒక రోజు ఇక్కడ పనికి రాలేదు. ఆ ఇంటి యజమాని అంటే మా మల్యాల జగరాజు వంశస్థికుల ఇంటి యజమాని గోపాల అని చెప్పేసి పలికితే నేను ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నానని చెప్పేసి ఒకరోజు రాత్రి వాళ్ళకి స్వప్నంలో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి మువ్వలు సౌండ్ చేసుకుంటూ ఒక రోజు రాత్రి స్వప్నంలో కనిపించి చెప్పడం జరిగింది. ఆ మరుసటి రోజు గోపాల అని చెప్పేసి పలికితే ఒక ధాన్యం గాదిలో ఆ స్వామి మువ్వలు సౌండ్ చేసుకుంటూ వెలిసాడని చెప్పేసి ఇక్కడ చరిత్ర చెప్తోంది. నాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ముఖ్యంగా ఈ ఆలయంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు, మాస కళ్యాణ మహోత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ వేడుకల సందర్భంగా 3 రోజులు ఇక్కడ శ్రీ పుష్పయాగం జరుగుతుంది. ఈ శ్రీ పుష్పోత్సవ యాగంలో సంతానం లేని దంపతులు పాల్గొని తాంబూలం స్వీకరిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తుల అపార నమ్మకం. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఈ వీధిలోనే ఉన్నామండి. అది మాకు ఈ గోపాల గురించి బాగా తెలుసు. బాగా పురాతనమైన దేవాలయం, చాలా మహిమగల దేవుడు కూడానండి. ఇక్కడ ప్రతి నెల మాస కళ్యాణం చేస్తారండి ఏకాదశికి. ఆ కళ్యాణం చేసుకున్న వాడికి సంతానం లేని వాళ్ళకి సంతానం, వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుందండి. సంతాన గోపాలు గారి పేరు కూడా ఉందండి. అది చాలామందికి కూడా నిదర్శనం కనిపించింది. ఈ విజయ్ గారు చాలా బాగా కృషితో అన్ని కార్యక్రమాలు చేస్తారండి. మేము మహిళలందరూ కూడా ధనుర్మాసంలోని ఏకాదశికి కూడా మేము అన్ని విష్ణుదాసు పారాయణలు, భజనలు అవి కూడా చేస్తూ ఉంటామండి. యాగంలో పాల్గొన్న ప్రతి మహిళకు సంతాన భాగ్యం కలగడంతో ఈ స్వామివారి కటాక్షం కోసం మహిళలు సుదూర ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి వస్తుంటారు. ఇక్కడ ప్రతి నెల అమావాస్య ముందు ఏకాదశి అనగా బహుళ ఏకాదశి రోజు మాస కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఈ కళ్యాణంలో పాల్గొన్న వివాహం కాని యువతీ యువకులకు స్వామి దగ్గర ఉంచిన కళ్యాణ కంకణములను అందిస్తారు. ఎవరైతే ఈ కళ్యాణ కంకణములు ధరిస్తారో వారి కోరికలు వెంటనే తీరుతాయని, పెళ్లి కాని వారికి వెంటనే పెళ్లి కుదురుతుందని భక్తులు అమితంగా నమ్ముతుంటారు. దీంతో పెళ్లి కాని వారు కూడా మాస కళ్యాణంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడ స్వామి విశిష్టత ఏంటంటే ప్రతి నెల కూడా స్వామివారికి మాస కళ్యాణం అంటే అమావాస్య ముందు ఏకాదశి, బహుళ ఏకాదశి నాడు మాస కళ్యాణం నిర్వహిస్తారు. ఈ కళ్యాణ విశిష్టత ఏంటంటే వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం కూడా సిద్ధిస్తుంది. ఇక్కడ ఈ వీధిలో కూడా చాలా మందికి వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం కూడా సిద్ధించని చెప్పేసి భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. ఇక్కడ జరిగే రథోత్సవ కార్యక్రమంలో స్వామిని రథంలో ఉంచి రథం చుట్టూ కుంభ ప్రదక్షిణ జరిపిస్తారు. అనంతరం స్వామికి కుంభం సమర్పిస్తారు. ఎవరైతే ఈ కుంభం బుట్ట తీసుకుని వారింట్లో పెట్టుకుంటారో వారి ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. దీంతో ఈ బుట్ట కోసం భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడతారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మహిళలు స్వామిని దర్శించుకుని కళ్యాణ అలంకరణ, పసుపు దంచుట తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. చక్రస్నానం తదితర కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించండి. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివార్ల ఆశీస్సులు పొందండి. For more videos like this, subscribe Big TV channel.